ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తులలో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇండ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా, వీరిలో 36.03 లక్షల అంటే 46.7% మంది అర్హులని గుర్తించారు. మిగతా 41.15 లక్షల అంటే 53.3% మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖ బీపీఎల్కు ఎగువన ఉన్నవారేనని నిర్ధారించారు. అర్హులు, అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం 4.50 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాలలో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3గా విభజించారు. L1లో 23.05 లక్షలు, L2లో 21.44 లక్షలు, L3లో 32.69 లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు. L1 జాబితాలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. L2 జాబితాలో స్థలాలు, ఇల్లు లేని వారిని చేర్చారు. L3లో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కార్లు ఉన్నవారు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు. పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పురపాలిక వారీగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. దీని ప్రకారం L3లో 32.69 లక్షల మంది ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. L1 జాబితాలో 18.67 లక్షల మంది, L2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా తేల్చారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.